క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో ఉపవాసములో ఆత్మీయ క్రమశిక్షణ. ఉపవాసం అంటే దేవుని నుండి వినాలనే బలమైన కోరిక మరియు అంతరాయాలకు దూరంగా ఉండాలనే సుముఖత. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 1-3 వచనాల్లో అంతియోకులోనున్న సంఘములో బర్నబా, నిగర్ అనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అని హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుటని వారితో చెప్పెను. అంతట వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఉపవాసము 2 ముఖ్యమైన భాగాలను కలిగి ఉంటుంది. ఒకటి ఉపవాసము ఉండడము, ఇది పరధ్యానాలను తొలగిస్తుంది. మరొకటి దేవునిపై అవిభక్త శ్రద్ధ, ఇది ఆయనతో లోతైన స్థాయిలో సంబంధాన్ని అనుమతిస్తుంది. దానియేలు బబులోనులో చెరసాలలో ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీయులను విడిపిస్తానని దేవుడు చేసిన వాగ్దానాన్ని చదివాడు. అప్పుడు అతను ప్రార్థన మరియు ఉపవాసం ద్వారా దేవుణ్ణి వెతికాడు. దానియేలు 9వ అధ్యాయము 2-3 వచనాలు. తరువాత గబ్రియేలు దేవదూత ద్వారా ప్రభువు యవ్వనములో ఉన్న దానియేలుతో తాను ఇంతకు ముందు వాగ్దానం చేసిన దాని గురించి ఎక్కువ అవగాహనను కల్పించాడు. లేఖనాలను పరిశీలిస్తే ఉపవాసం గురించి చాలా ఉదాహరణలు బైబిల్లో మనకు కనిపిస్తాయి. యెహోషాపాతు శక్తివంతమైన సైన్యం వస్తుందని తెలుసుకున్నప్పుడు యూదా ప్రజలందరూ ఉపవాసం ఉండాలని పిలుపునిచ్చాడు. 2వ దిన వృత్తాంతములు 20వ అధ్యాయము 1-4 వచనాలు. మిషనరీలను ఎన్నుకోవడానికి ఆదిమ సంఘ సన్నాహాల్లో ఈ ఆచారం ఒక భాగమై ఉండేది. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 2వ వచనము. ఈ ఆధ్యాత్మిక క్రమశిక్షణ యొక్క ఉద్దేశము దేవుని నుండి త్వరితగతిన సమాధానం పొందడానికి గాని లేదా మన ప్రణాళికను ఆమోదించి అనుసరించమని ఆయనను ఒప్పించడానికి గాని కాదు. బదులుగా ఆయన కళ్ళ ద్వారా మన పరిస్థితిని చూడడానికి, అంతేకాకుండా మనము నేర్చుకున్న దానిపై మనం ఎలా ఉండాలి అన్ని దానిపై మనల్ని సిద్ధం చేయడానికి. ఉపవాసం అంటే దేవుని నుండి వినాలనే బలమైన కోరిక, ఆయనతో కనెక్ట్ అవ్వడానికి కొంత సమయం మరియు మన నిగ్రహ శక్తికి ఆటంకం కలిగించే అంతరాలను దూరంగా ఉండడానికి ఇష్టపడడము. ఏ ఆలోచననైనా మిమ్మల్ని భయపెడితే దాని ఉద్దేశాన్ని గ్రహించండి. ఉపవాసము దేవునికి దగ్గరగా ఉండడానికి మాత్రమే. ఆయన ప్రోత్సాహం మరియు దిశానిర్దేశం పొందడానికి మనల్ని సిద్ధం చేస్తుంది. ఆమెన్. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమెన్.